వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ ఆధార్ కార్డ్ వెబ్సైట్ UIDAI కొత్త పోర్టల్ ని స్టార్ట్ చేసింది. ఈ కొత్త పోర్టల్లో అన్ని సర్వీసెస్ ని ఒకే దగ్గర డిస్ప్లే చేయడం జరిగింది. మై ఆధార్ UIDAI.gov.in ఈ కొత్త పోర్టల్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ UIDAI అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ UIDAI.gov.in ఈ వెబ్సైట్ లింక్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఓల్డ్ వెబ్సైట్ ఓపెన్ అయింది. దీంట్లో మై ఆధార్ లో గెట్ ఆధార్ అనే దాంట్లో లొకేట్ అండ్ ఎన్రోల్మెంట్ సెంటర్, బుక్ అండ్ అపాయింట్మెంట్, చెక్ ఆధార్ స్టేటస్, డౌన్లోడ్ ఆధార్, రీట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గట్ EID UID, ఆర్డర్ ఆధార్ PVC కార్డ్, చెక్ ఆధార్ PVC కార్డ్ స్టేటస్ ఇలా మనకు డిస్ప్లే అయ్యిద్ది. అదే కొత్త పోర్టల్ myadhar.uidai.gov.in ఈ వెబ్సైట్ లో మనకి ఇక్కడ వెల్కమ్ టు మై ఆధార్ అని ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంటది. దీంట్లో లాగిన్ అవ్వాలంటే మీ ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ తో లింక్ అయి ఉండాలి. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుతో లింక్ అయి లేకపోతే మాత్రం కిందిచ్చిన సర్వీసెస్ డౌన్లోడ్ ఆధార్, ఆర్డర్ ఆధార్ PVC కార్డ్, చెక్ ఆధార్ PVC కార్డ్ ఆర్డర్ స్టేటస్, చెక్ ఎన్రోల్మెంట్ అప్డేట్ అండ్ స్టేటస్, లొకేట్ ఎన్రోల్మెంట్ సెంటర్, బుక్ అండ్ అపాయింట్మెంట్, రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గట్ EID UID, వెరిఫై ఈమెయిల్ ఆర్ మొబైల్, వెరిఫై ఆధార్, విచువల్ ID, లాక్ అన్లాక్ ఆధార్. దీంట్లో ఏ సర్వీసెస్ మీద క్లిక్ చేసినా సరే ఓల్డ్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయింది. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయి లేకపోతే ఈ ఆప్షన్ ని చూజ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అదే మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటే లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని ఎంటర్ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఎంటర్ క్యాప్చా కోడ్ అని అడిగిద్ది. మీరు మీ 12 డిజిట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయండి. అన్ని ఫిల్ చేశాక సెండ్ OTP మీద క్లిక్ చేయండి. సెండ్ OTP మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది. OTPని ఎంటర్ చేయండి. OTPని ఎంటర్ చేశాక లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సర్వీసెస్ లో డౌన్లోడ్ ఆధార్, ఆర్డర్ ఆధార్ PVC కార్డ్, అప్డేట్ ఆధార్ ఆన్లైన్, బ్యాంక్ లింకింగ్ స్టేటస్, జనరేట్ విచువల్ ID, లాక్ అన్లాక్ బయోమెట్రిక్స్, లాక్ అన్లాక్ ఆధార్, ఆఫ్లైన్ KYC ఈ సర్వీసెస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనకు మీరు ఇంతకు ముందు ఏమైనా రిక్వెస్ట్ చేస్తుంటే రిక్వెస్ట్లు అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు మీ ఆధార్ కార్డ్ ని ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ బటన్ ఉంటది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ ఆధార్ కార్డు డిస్ప్లే అయ్యిద్ది. కింద మనకు ఫ్లిప్ ఆధార్ కార్డ్ అని ఉంటది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే బ్యాక్ సైడ్ ఉన్న ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్ని మనకి ఇందులో డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మీ ఆధార్ కార్డ్ ని అప్డేట్ చేయాలి అనుకుంటే అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని ఉంటది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ప్రాసెస్ అంతా డిస్ప్లే అయ్యిద్ది. సెలెక్ట్ ద డెమోగ్రఫిక్స్ ఫీల్డ్ అంటే మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటారో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, లాంగ్వేజ్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID ఇలా మనకు ఆప్షన్స్ అనేది డిస్ప్లే అవుతాయి. ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని ఉంటది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. దీంట్లో నేమ్ చేంజెస్ అనేది ఇంకా 2 టైమ్స్ అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ 1 టైం, జెండర్ ఓన్లీ 1 టైం. దీంట్లో మనం ఏదైతే చేంజ్ చేయాలనుకుంటామో దానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దాన్ని బట్టి మీరు చేంజెస్ కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలనుకుంటే దాన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేయొచ్చు. ఒకవేళ నేమ్ ఆర్ సర్ నేమ్ ని చేంజ్ చేయాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ తో కొత్త పోర్టల్లో లాగిన్ అయ్యి ఈ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవచ్చు.